ఈరోజు వార్తల్లో ఎక్కువగా వినపడుతున్నటువంటి మాట రేవ్ పార్టీస్. రేవ్ పార్టీస్ అంటే రేవ్ అనేటువంటి మాటకు ఎక్స్ట్రీమ్ ప్లెజర్ అని అర్థం. అంటే ఎక్కువగా ఆనందించాలి, ఎక్కువగా సుఖించాలి. అర్థం చేయండి, ఈ రోజున రేవ్ పార్టీల్లో చాలా మంది ప్రముఖులు దొరికారని వారిని పోలీసు వారు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఒకవేళ ప్రూవ్ అయితే వారికి జైలు శిక్ష వేయబడుతుంది, జరిమానాలు వేయబడతాయని మనం వింటున్నాం. రేవ్ పార్టీస్ అంటే ఏంటని ఆలోచన చేస్తే ప్రముఖమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో, అది బెంగళూరు కావచ్చు, గోవా కావచ్చు, ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కోల్కతా ఇలాంటి ప్రాంతాల్లో యవనస్తులు విస్తృతంగా పాపం చేయాలని, భయంకరమైన లైంగిక ఆనందాన్ని పొందాలని, భయంకరమైన పాపం అండి, సమాజం మెచ్చనటువంటి భయంకరమైన పాపాలు చేయడానికి కొంతమంది గుంపుగా చేరి అక్కడ డ్రగ్స్ తీసుకోవటం, భయంకరంగా త్రాగటం, విస్తృతమైనటువంటి లైంగిక పాపం, వ్యభిచారం, జారత్వం, వరకునే చెప్పాలి విచ్చలవిడి పాపాన్ని చేయటం కొరకు ఈ రేవ్ పార్టీల్ని వారు ఏర్పాటు చేసుకుంటారు. వారికి ఒక మెనూ ఇస్తారట. ఆ మెనూలో వారు లైంగికంగా ఆనందించడానికి, భయంకరమైన డ్రగ్స్ తీసుకోవడానికి, ఒక రకంగా చెప్పాలి న్యూడ్గా వారు తయారయ్యి భయంకరమైనటువంటి పాపాన్ని జరిగిస్తారండి. వాయు వరసలు మర్చిపోయి భయంకరమైన పాపాన్ని జరిగిస్తారు. అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు, వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యభిచార పాపాలు చేస్తూ భయంకరమైన రీతిలో సభ్య సమాజంలో భయంకరమైన తలవంపులు తీసుకొచ్చేటువంటి కార్యాన్ని రేవ్ పార్టీలో జరిగిస్తాడు. ఆ కల్చర్ భారతదేశంలో రావటం చాలా విచారకరం అండి. గోవాలో ప్రారంభించబడింది. వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయి ముందు బాగా తిని త్రాగి ఆ తర్వాత ఎవరితో పడితే వాళ్ళతో లైంగికంగా పాపం చేయటం అనేటువంటి ఆ కార్యక్రమాలు రేవ్ పార్టీలో జరుగుతూ ఉంటాయి. ఎంత భయంకరంగా ప్రపంచం మారిపోయిందండి. దేవుని లేఖనం చెప్తుందండి, ఎంత స్పష్టంగా చెప్తుందంటే అంత్యదినాల్లో అట ప్రజలు విస్తృతంగా పాపాన్ని జరిగిస్తారట. వాయు వరుసలు మర్చిపోయి భయంకరమైనటువంటి పాపాన్ని జరిగిస్తారు. నిజంగా అసహజమైనటువంటి పరిస్థితుల్లో, అంటే దేవుడు కనీసం మెచ్చనటువంటివి సహజమైనటువంటి రీతుల్లో కాదు కానీ అసహజమైనటువంటి రీతుల్లో లైంగిక కార్యకలాపాలు జరిగిస్తారని దేవుని లేఖనం సెలవిస్తుంది. అనేకుల్లో అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయింది. ఎందుకు అక్రమ సంబంధాలు భయంకరంగా ఈ రోజున ఒక మతం అని కాదండి, అన్ని మతాల్లో కూడా, క్రైస్తవ మతంలో కావచ్చు, హిందూ మతంలో కావచ్చు, ముస్లిం మతంలో కావచ్చు, ప్రజలు భయంకరమైన రీతిలో దేవుడంటే కనీసం భయం లేకుండా, దేవుడు అనేవాడు చూస్తున్నాడు, ఆయన న్యాయాధిపతి, ఆయన శిక్ష విధిస్తాడు అనే కనీస జ్ఞానం లేకుండా మనిషికి తోచినట్లుగా దురాత్మ భయంకరమైన కార్యాలు ప్రపంచంలో జరిగిస్తా ఉన్నాడు. శరీర కార్యాలు, నిజంగా శరీరాన్ని, ఈ స్వాంతాన్ని సంతృప్తిపరచాలని, శరీరాన్ని సుఖపెట్టాలని మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడు. లోకంలో ఉంది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ మూడింటి మీద ప్రపంచం అంతా తిరుగుతుందండి. శరీర కోరికలు నెరవేర్చుకోవాలి. ధనవంతుడు అన్నాడు కదా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఇదే స్లోగన్ ప్రపంచంలో నడుస్తుంది. ఎంత కరెక్ట్గా దేవుని వాక్యం చెప్పిందో చూసారా? నా ప్రాణమా బాగా తిను, బాగా త్రాగు, భయంకరమైనటువంటి డ్రగ్స్ తీసుకో, భయంకరంగా త్రాగు, సెక్సువల్ ఇమ్మోరాలిటీ చెయ్యి అని ప్రాణంతో మోటివేషన్ ఇచ్చుకుంటున్నాడు. ఈరోజు సెల్ఫ్ టాక్ అంటారే, సెల్ఫ్ మోటివేషన్ గురించి మనం వింటా ఉంటాం. నిజమే, ఈరోజు మనుషులందరూ కూడా డబ్బు సంపాదిస్తుంది ఎందుకంటే బాగా తినడానికి, బాగా తాగడానికి, బాగా లైంగికంగా ఆనందించాలి, నిజంగా పేరు ప్రఖ్యాతులు గడించాలని డబ్బు సంపాదిస్తున్నాడు. అందరూ బట్టే సెల్ఫ్ టాక్ అని, సెల్ఫ్ మోటివేషన్ అని, ఆటో సజెషన్స్ అని ఈ మాటలు వింటున్నాయి. ఎందుకు? పాపం చేయటం కొరకు. మనిషి ఈరోజు డబ్బు సంపాదించడానికి ఎందుకు పరుగులు తీస్తున్నాడంటే సుఖించడానికి, ఆనందించడానికి, దేవుని మహింపరచడం కోసం కాదండి డబ్బు సంపాదించడం. దేవునికి ఇవ్వాలనే ఉద్దేశంతో కాదు, దేవుని నామను మహింపరచాలనే ఉద్దేశంతో కాదు మనిషి డబ్బులు సంపాదిస్తుంది. తను సుఖించాలా, ఎక్స్ట్రీమ్ ప్లెజర్స్ అనుభవించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని లేఖనం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5:19 శరీర కార్యాలు అంటాడు అక్కడ. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. జారత్వము ఫార్నికేషన్ అన్నాడు, అపవిత్రత, కాముకత్వము. చూసారా, ఇవి శరీర కార్యాలండి. శరీరాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచన రేవ్ పార్టీస్లో జరుగుతుంది. అదే విస్తృతంగా త్రాగటం, డ్రగ్స్ తీసుకోవటం. ఇంకో మాట నేను చెప్పనండి, అదేంటంటే స్నేక్ వెనం కూడా అవైలబుల్గా ఉంటుందట. అంటే మీరు ఆలోచించేయండి, పాము విషయాన్ని కూడా వారి శరీరంలోకి ఎక్కించుకుంటారు, ఎందుకంటే ఆ మత్తులైపోవాలని. ఎక్కువ తీసుకుంటే చచ్చిపోతారు అనుకోండి, కానీ ఆ యొక్క విషయాన్ని కూడా తీసుకుని ఆనందించాలి, మత్తులో ఆనందించాలి. మత్తులో ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లా. ఎందుకు మద్యపానం సేవించకూడదని దేవుని సెలవిస్తుంది అంటే, నువ్వు మత్తుడుగా మారినప్పుడు నువ్వేం చేస్తావు నీకు అర్థం కాదు, నీకు వాయు వరుసలు తెలియవు. భయంకరమైన రీతిలో అనేక మందికి నాశనాన్ని కలుగు చేస్తావు, అనేక మందిని నువ్వు పాడు చేస్తావు, నువ్వు పాడైపోతావు. అందుని బట్టి త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని దేవుని లేఖనంలో స్పష్టంగా ఉంది. రేవ్ పార్టీస్ గురించి మనం విన్నా, జాగ్రత్త. మీ బిడ్డల్ని,
అలాంటి భయంకరమైనటువంటి సంస్కృతిలోకి వారిని పంపించొద్దు. ఎవరైతే మీ బిడ్డల్ని బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, కల్కటా, ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు పంపిస్తున్నారో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎప్పటికప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నారో లేదో మీరు పరీక్ష చేస్తూ వారి కోసం ప్రార్థన చేయండి. దైవికంగా వారిని పెంచండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి సందేశనాత్మకమైనటువంటి వీడియోలు మీరు చూడాలనుకుంటే పాల్ ఇమాన్యుయల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అనేక మంది షేర్ చేయండి. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. దేవుని రాకడ దినాల్లో ఉన్నాం. మనందరూ కూడా సిద్ధపడదాం, అనేక మంది సిద్ధపరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.